బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం డయాఫ్రామ్ వాల్ మూడో కట్టర్ పనులను ప్రారంభించారు అధికారులు. పూజలు నిర్వహించి అధికారులు ప్రారంభించారు. దీంతో పోలవరం పనులు జోరందుకోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుండి మా ప్రతినిధి భరత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. భరత్, చెప్పండి. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లుగా, మూడో కట్టర్ పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ పనులు ఎప్పటి వరకు కొనసాగనున్నాయి? ఈ ప్రాజెక్ట్ అంతా కూడా, ఈ డయాఫ్రామ్ వాల్ మూడో కట్టర్ పనులు ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు రాష్ట్ర పునర్విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దశాబ్ద కాలం నుంచి కూడా పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు అనేక హామీలు ఇవ్వడం జరిగినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలవరం పరుగులు పరిగెట్టించేందుకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందో భాగంగానే మూడో కట్టర్ పనులను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించారు. జలవనరుల శాఖ మంత్రి కూడా ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి మూడో కట్టర్ పనులను పరిశీలించేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర నిధులతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయి నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కనిపిస్తా ఉంది. పోలవరానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా నిధులను కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి పరిస్థితుల్లో పోలవరం పనులు అయితే మాత్రం త్వరితగతిన ప్రారంభించేటతో పాటుగా పూర్తి స్థాయిలో పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. జలవనరుల శాఖ కూడా దీనికి పూర్తిగా అంగీకారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో డయాఫ్రామ్ వాల్ మూడో కట్టర్ను అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించినంత వరకు పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో పరిగెట్టించి పోలవరం జలకంకితం చేసేటటువంటి కార్యక్రమం అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన పూర్తి చేస్తూ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా వాసులకు కూడా సాగునీటిని అందించేందుకైతే మాత్రం అన్ని విధాలుగా కూడా జలవనరుల శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధించి పనులు పెట్టించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నేపథ్యంలోనే మూడు డయాఫ్రామ్ భాగంగా పనులు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిధులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా టైం బాండ్ లోనే పూర్తి చేయాలంటే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితుల్లోనే దీనికి పోలవరం పనులకు సంబంధించినంత వరకు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకైతే మాత్రం ఇదొక ప్రారంభంగానే చెప్పుకోవచ్చు. ఈ నుంచి కూడా పనులన్నీ కూడా స్పీడ్ అందుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖవాసులకి సాగునీరు అందించేందుకైతే మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తిగా ఉపయోగపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పనులు అయితే మాత్రం జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. భరత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుండి చూస్తున్నాం, ఈ పోలవరం ప్రాజెక్ట్ అయితే ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులకు ఆయన ఎలాంటి సూచనలు చేశారు? అసలు ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యే వరకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అంటారు? పోలవరానికి సంబంధించినంత వరకు కూడా 2014 రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు కూడా సాగునీటికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రాజెక్టుగా వచ్చినటువంటి పరిస్థితుల్లో అయితే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు నిధులు కానీ నియామకాల అంశంలో కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా పూర్తి దృష్టి సారించలేనటువంటి పరిస్థితి. పనుల్లో కూడా పురోగతి లేకపోవడం, డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినంత వరకు నిర్మాణాల్లో కూడా పూర్తిగా గత ప్రభుత్వం ఏదైతే వెనక పెట్టడంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికొచ్చి పూర్తవలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే జలవనరుల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పైన కనీస అవగాహన లేనటువంటి మనం అంశాలను కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సమస్య అధికంగా ఉండేటటువంటి పరిస్థితి లేకుండా మరీ ముఖ్యంగా సాగునీటికి కూడా అందే విధంగా కూడా పోలవరం ప్రాజెక్టును ప్రజలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో దశాబ్ద కాలం నుంచి చిరకాలంగా కలగా ఉండిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు ఏదైతే కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేయాలి, పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇవ్వాలంటూ కూడా ఒక దిశ నిర్దేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ మంత్రి కూడా దానికి సంబంధించినంత వరకు ఎంతవరకు ప్రక్రియ ప్రారంభించాలి, డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినంత వరకు మూడో కట్టను ప్రారంభించేటటువంటి పరిస్థితుల్లో
ప్రారంభించినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు మరింత పనులు వేగం అందించే విధంగా కూడాను కేంద్రం నుంచి నిధులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీని స్పీడ్ ఏ విధంగా ఉండబోతా ఉన్నది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు దిశ అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక టైం బాండ్ను క్రియేట్ చేసే అవకాశం ఉండబోతుంది. మరింత త్వరగా ఏదైతే అనుకున్న దానికంటే కూడా ముందుగా పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చే విధంగా కూడాను జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో పనులను అయితే మాత్రం పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినంత వరకు 3వ కట్ట ప్రారంభమే దీనికి సంబంధించి ఒక సూచనగా చెప్పుకునేటటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు పనులైతే మాత్రం పూర్తి చేసి ప్రజలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సుముఖంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.